హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఈగల్ మీడియా వర్క్స్. పౌర్ణమి రోజున చంద్రుని పూజిస్తే ఎన్ని లాభాలో మీకు తెలుసుకోవాలనుందా? సో అయితే ఈ వీడియో మీకోసమే ఫ్రెండ్స్. జ్యోతిష్యం ప్రకారం అన్ని తిథుల్లో సూర్యచంద్రాల గ్రహాల ఆధిపత్యం ఉంటుంది. సూర్యచంద్రులతోనే అమావాస్య పౌర్ణమి ఏర్పడుతుందనే విషయం మనందరికీ తెలిసిందే. ఇలా గ్రహాల్లో సూర్యునికి తర్వాత ఆధిపత్యం వహించే చంద్రుడు సకల భోగాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. అమావాస్య యోగం, పౌర్ణమి యోగం, గజకేసరి యోగం, గురుచంద్ర యోగం, చంద్రమంగళ యోగం, చంద్రాది యోగాలను చంద్రుడు ప్రసాదిస్తాడు. మన జాతకంలో చంద్రుడు బలంగా ఉంటే తప్పకుండా మంచి యోగ ఫలాలను ప్రసాదిస్తాడని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. శాంతి, ప్రశాంతత, తృప్తి, కరుణ, ప్రేమ, వినయం, విధేయతను ప్రసాదించే చంద్రుడు ఆయన ఆధిపత్యంతో జాతకుడు కళ, రచన, యానిమేషన్, గ్రాఫిక్స్, విదేశీయానం, షిప్పింగ్, మనోతత్వం వంటి రంగాల్లో రాణిస్తారు. చంద్రగ్రహానికి చెందిన తేదీలు, నక్షత్రాల్లో జన్మించిన జాతకులు అన్ని రంగాల్లో ధీటుగా రాణిస్తారని కూడా జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మీరు చంద్రలగ్నంలో జన్మించిన వారైతే విద్యారంగంలో రాణిస్తారు. ఆర్థికంగా ఎలాంటి సమస్యలు కూడా ఉండవు. విదేశీయానం, ఆర్థిక వృద్ధి, పుణ్యఫలం, వృత్తి, వ్యాపారాల్లో రాణింపు వంటి శుభ ఫలితాలు కూడా ఉంటాయి. చంద్రుని అనుగ్రహం కోసం పౌర్ణమి వ్రతం చేపడితే మంచి ఫలితం కూడా ఉంటుంది. సత్యనారాయణ పూజ చేయడం కూడా శుభ ఫలితాలను ఇస్తుంది. పౌర్ణమి రోజున సాయంత్రం ఇంట్లో పూజ చేసి ఆలయాల్లో అమ్మవారిని దర్శించుకోవడం ఉత్తమం. ఇంకా అమ్మవారి ఆలయాల్లో భక్తులకు, పేదలకు నేతి అన్నం, పెరుగు, అన్నం, పండ్లు కలిపి ఉన్న అన్నాన్ని ఇవ్వడం ద్వారా కోరిన కోరికలు నెరవేరుతాయి. చంద్రుడికి సోమవారం పూజ చేయవచ్చు. 2, 11, 20, 29 తేదీల్లో రోహిణి హస్త నక్షత్రాల రోజున పూజ చేయవచ్చు. తెలుపు రంగు చంద్రుడికి ప్రీతికరం. నచ్చిన రత్నం ముత్యం, ధాన్యం, వరిగింజలు, వస్త్రం తెలుపు. ఈ వస్తువులతో చంద్రుని పౌర్ణమి రోజున పూజ చేసి అనుకున్న కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయని జ్యోతిష్య నిపుణులు అంటున్నారు. సో ఫ్రెండ్స్, తెలిసింది కదా చంద్రుడికి పౌర్ణమి రోజున పూజ చేయడం వల్ల కలిగే లాభాలేంటో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్. Like and subscribe Eagle Media Works.